ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. మీ అందరిపైన షిరిడీ సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇక్కడ ఉన్న ఒక శివలింగాన్ని తాకమ్మా. నా ఆశీస్సులతో పాటు ఆ గర్లాకంఠుడి ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. నీ మనసుకి ఎంతో సంతోషం కలిగించే శుభవార్త తీసుకువచ్చానమ్మా అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. థంబ్నెయిల్ చూశారు కదా ఫ్రెండ్స్, 3, 6 శివలింగాలు ఉన్నాయి కదండి. మీరైతే ఒక నెంబర్ ఉన్న శివలింగాన్ని బాబాగారిని స్మరిస్తూ తాకండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే చాలామంది గురువుగారు గురించి అడుగుతున్నారు కదండి. అక్క, ఈ గురువుగారికి ఫోన్ చేస్తే మనకి ఎటువంటి సమస్య ఉన్నా సరే తీరిపోతుందా అని అడుగుతున్నారు కదండి. 100కి 100% మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే తీరిపోతుందండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే 3 నెంబర్ ఉన్న శివలింగాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా చెబుతున్నారండి. తల్లి, 3వ నెంబర్ ఉన్న శివలింగాన్ని తాగావు కదమ్మా, నీకు నా ఆశీస్సులతో పాటు ఆ శివయ్య తండ్రి ఆశీస్సులు కూడా తోడయ్యాయమ్మా. ఈరోజు నువ్వు నీ మనసుకి ఆనందం కలిగించే శుభవార్త అయితే వింటావు తల్లి. నువ్వు ఎదురు చూస్తున్న వార్త నీకు చేరవేస్తానమ్మా. నువ్వు అలా ఎదురు చూస్తూ ఉండు తల్లి. ఇన్నాళ్ళు ఎంతో ఓపికగా ఉన్నావు కదా, నీకైన మంచి బహుమతిని నీకు అందజేస్తానమ్మా. తల్లి, ఒక మాట గుర్తించుకో అమ్మా. నీకు కోపం వచ్చినప్పుడల్లా ఓపికగా ఉండు. నువ్వు మాట్లాడే మాట జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు తల్లి. నువ్వు ఓపికగా సహనంగా ఉంటే జరగనే జరగదు అన్నది కూడా జరిగే తీరుతుంది తల్లి. మనసు దృఢంగా లేకపోతే జరగవలసింది జరగకుండా పోతుంది తల్లి. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతకాలి కదా. అసలు సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతకాలమ్మా. సమస్య అనేది ఆలోచించుకోనివ్వకుండా చేస్తుంది. కానీ నువ్వు నిదానంగా ఉంటే నీ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది తల్లి. ఏ పని చేసినా ఆలోచించి చేస్తే మంచిది తల్లి. ఈ లోకంలో కొరత లేని జీవితం ఎవరికీ లేదు తల్లి. కొరత లేకుండా ఉండే మనిషే లేరు. ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉండగలరా చెప్పు. కాబట్టి ఈ లోకంలో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. కొన్ని సమయాల్లో కష్టం, కొన్ని సమయాల్లో సంతోషం వచ్చేదే జీవితం తల్లి. నువ్వు అనుభవిస్తున్న సుఖానికి, ఆనందానికి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పు తల్లి. ఎందుకంటే నీకన్నా తక్కువగా ఉన్నవారు కావచ్చు, నీకన్నా కష్టపడేవారు కావచ్చు. వాళ్ళ కష్టాన్ని చూసి భగవంతుడు నన్ను మంచి స్థాయిలో ఉంచాడు అని ఆనందపడు తల్లి. నిజం తల్లి, కష్టాన్ని చూసి నువ్వు పోరాడుతావు. నీ జీవితంలో కష్టమే లేకుంటే పోరాడే గుణం ఎలా వస్తుందమ్మా. ఇతరులు హేళన చేసినా అవమానించినా ఎందుకు దిగులు పడతావు. నాకు నా బాబా ఉన్నారు అని ధైర్యంగా ఉండు తల్లి. ఎగతాళి చేసేవారు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వారు అటువంటి వాతావరణంలో ఉన్నారు కాబట్టి. వాళ్ళని నువ్వేమీ చేయవలసిన అవసరం లేదమ్మా. కాలమే వాళ్ళని చూసుకుంటుంది. నమ్మకంతో నా వెనక నా సాయి తండ్రి ఉన్నారు అని నువ్వు ప్రయత్నం చెయ్యి. నీ ప్రయత్నంతో వాళ్ళని ఓడించమ్మా. నిన్ను హేళన చేసిన వారే నిన్ను గౌరవించేలా అంత ఎత్తులో ఉండు తల్లి. 1కి 2 విషయాలు చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. నిన్ను విమర్శించిన వారి దగ్గర మౌనంగా ఉండు. నిన్ను గౌరవించే వారి దగ్గర ఒదిగి ఉండమ్మా. కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర అభిమానంగా ఉండు. అప్పుడు అందరూ కూడా నీ వశమవుతారు తల్లి. ఇది కనుక పాటించావు అంటే నీకు కావలసింది, నువ్వు అనుకున్నది అన్నీ నీ దగ్గరవుతాయి తల్లి. అవును తల్లి, ఈరోజు నీ గెలుపు రోజు. కొందరి జీవితాలలో అన్నీ ఉంటాయి, కానీ వారికి సంతానం ఉండదు. అలాంటి వారికి ఎంత బాధగా ఉంటుందో తెలుసా. సంపద ఉంటుంది, రకరకాల తినుబండరాలు ఉంటాయి,
కానీ తినటానికి ఆరోగ్యం ఉండదు. అలా కాకుండా నీకు అన్నీ ఇచ్చాను కదమ్మా. నన్ను నమ్మిన వారు జీవితంలో మోసపోవటమే లేదు తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా, ఏ దేవుడు కూడా దండించడు, దండన అనేది ఇవ్వడు తల్లి. అలా ఇస్తే దానికి బదులుగా పలు రకాల ఆనందం, సంతోషం, వైభోగం ఇస్తాడు తల్లి. ఎందుకంటే ఈ లోకానికి కావలి కాసేది భగవంతుడే కదా తల్లి. నిన్ను నా బిడ్డగా చూసే నీ బాబా తండ్రి నీకు చేయకుండా ఉంటాడా చెప్పు తల్లి. ఆలస్యం కావచ్చేమో కానీ కావాల్సింది ఇచ్చే తీరుతాను. ఏ సమయంలో నీకు రావాలో ఆ సమయంలో నీకు అందిస్తానమ్మా. నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు నేను ఉన్నాను అనే నమ్మకాన్ని బలపరుచుకో తల్లి. నా బిడ్డని ఆశీర్వదించటానికి, సహాయం చేయటానికి ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా. ఎంతో నిజాయితీగా జీవిస్తున్నావు కదమ్మా. ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కష్టాలు వస్తూనే ఉంటాయి తల్లి. కష్టం వచ్చింది అని నీ మార్గాన్ని మార్చుకోవద్దు. నీ మంచి మార్గంలోనే వెళుతూ ఉండు తల్లి. నీకైన లక్ష్యాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో. తప్పకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు తల్లి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. సరైన సమయంలో నీకు ఈ మాటలు అందిస్తున్నాను తల్లి. నీ లక్ష్యానికి గురిపెట్టి విజయాన్ని పొందు. నా అనుగ్రహ బలంతో తప్పకుండా నీకు విజయం లభిస్తుందమ్మా. నా మీద నమ్మకంతోటి ఆనందంగా, సంతోషంగా ఉండమ్మా. నీకు అంతా మంచే జరుగుతుంది. ఫ్రెండ్స్, 3వ నెంబర్ ఉన్న శివలింగాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 6వ నెంబర్ ఉన్న శివలింగాన్ని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారు. 6వ నెంబర్ ఉన్న శివలింగాన్ని తాకావు కదమ్మా, నీకు నా ఆశీస్సులతో పాటు గర్లా కంటునే ఆశీస్సులు కూడా తోడయ్యాయి తల్లి. ఈ రోజు నువ్వు నీ మనసుకి ఆనందం కలిగించే శుభవార్త వింటావు తల్లి. చూడు తల్లి, ఎందుకు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటున్నావు, ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటున్నావు. బరువెక్కిన గుండెలతో ప్రతి పని కూడా చేసుకుంటూ ఉంటున్నావమ్మా. కానీ నీ మనసులో వేదన మాత్రం వినేవారు ఎవరూ లేరు అని ఆలోచిస్తున్నావు. కడుపును పుట్టిన బిడ్డలు కూడా ఆలోచించడం లేదు. వారి స్వార్థం కోసం వారు ఆలోచిస్తున్నారు అని ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నావమ్మా. ఒక్క విషయం తెలుసుకో అమ్మా, ప్రతిసారి కూడా నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా, బా నా బిడ్డల కోసం నేను ఎన్ని చేశాను, నా భర్త కోసం నేను ఎన్ని చేశాను, లేదంటే నా భార్య కోసం నేను ఎన్ని చేశాను, అయినా కూడా ఎందుకు నన్ను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు, నా మనసుకి ఎందుకు ఇంత కష్టం పెడుతున్నావు బాబా అని ప్రతిరోజు కూడా నువ్వు అడుగుతూనే ఉంటున్నావు తల్లి. అంతేకాకుండా నీ బాధలన్నీ నాతో చెప్పుకుంటున్నావు. బాబా, ప్రతిరోజు కూడా నీతో చెప్పుకుంటున్నాను కదా, బాధలన్నీ తీరే రోజు ఎప్పుడు వస్తుంది బాబా అని నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు తల్లి. ఒక్క విషయం తెలుసుకో బిడ్డ, ఈ రోజుల్లో ఎవరికి వారే స్వార్థపరులమ్మా. నీ బిడ్డలు కేవలం వారికి కావలసిన దానికోసమే ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏ పని ఏ సమయానికి అవ్వాలి అని చెప్పి వారు ఆలోచిస్తూ ఉంటారమ్మా. ఎవరి మనస్తత్వానికి తగ్గట్లుగా వారు నడుచుకుంటూ ఉంటారు. నీ గురించి ఆలోచించేవారు ఎవరూ ఉండరమ్మా. అందరూ కూడా స్వార్థపరులే తల్లి. అలా కాకుండా నీ గురించి ఆలోచించుకోకుండా నీ చుట్టూ ఉండే స్వార్థపరుల కోసం ఎందుకు తల్లి ఇంతలా కృంగిపోతున్నావు? ఈ క్షణం నుంచి నీ గురించి నువ్వే ఆలోచించుకో తల్లి. అప్పుడు అందరూ కూడా నీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. కేవలం నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు. వారికి కావలసినప్పుడు వారికి కావలసిన సహాయం చేసి నీ భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టు తల్లి. నీ గురించి పట్టించుకోని వారి గురించి ఇకనైనా ఆలోచించడం మానేసే తల్లి. నీ పనులు నువ్వు చేసుకోవటం మొదలు పెట్టమ్మా. నా జీవితం మారే రోజు ఎప్పుడు వస్తుంది బాబా అని అడుగుతున్నావు కదమ్మా. నువ్వు నీ గురించి ఆలోచించుకుని నువ్వు చేసే పనుల మీద శ్రద్ధ పెట్టి నీ గురించి ఆలోచించుకుని వాటి వైపు అనుకూలంగా నడుచుకో తల్లి. ఏదైనా ఒక లక్ష్యాన్ని నీ జీవితం కోసం ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆ లక్ష్యం కోసం ముందడుగు వేసినప్పుడు, అందులో విజయం సాధించినప్పుడు, అప్పుడు తప్పకుండా ఎవరైతే నిన్ను నిర్లక్ష్యం చేశారో, ఎవరైతే అవమానించారో వారందరూ కూడా నీ విలువను గుర్తిస్తారు బిడ్డ. నీ విలువ ఒకరు గుర్తించపోయినా పర్వాలేదమ్మా. ఎందుకంటే నీ విలువ అనేది ఒకరు తగ్గించినా సరే తగ్గనిది. నీ విలువ ఎంతమంది ఎన్ని రకాలుగా కూడా చెప్పుకున్నా తరగనిది తల్లి. నువ్వేమిటో నాకు తెలుసు. నిన్ను కన్న నీ తల్లి తండ్రులకి తెలుసు. ఎవరో ఏదో అన్నారని చెప్పి దాని గురించి ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవలసిన అవసరం లేదమ్మా.
గురించి చాటుగా ఇతరులు చెప్పుకుంటున్నారు అంటే నువ్వు జీవితంలో ఎదుగుతున్నావు అని అర్థం తల్లి. నువ్వు చేసే న్యాయమైన పనులు ఏవైతే ఉన్నాయో నలుగురు కంట పడకపోయినా సరే ఏదో ఒక రోజున తప్పకుండా నిన్ను గుర్తిస్తారు తల్లి. ఎంతమంది నీ విలువ తగ్గించాలి అని చూసినా సరే కొంచెం కూడా తగ్గదు తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, లోకులు కాకుల్లాంటి వారు నీ ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరిస్తే నువ్వేమైనా పట్టించుకుంటావా? లేదంటే నీ ఇంటి ముందుకి కుక్క వచ్చి మురిగితే నువ్వు పట్టించుకుంటావా తల్లి? పట్టించుకోవు కదా. ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా సరే ఐ డోంట్ కేర్ అని నువ్వు వదిలేసే తల్లి. నీ వెనక కొండంత అండగా నీ బాబా ఉన్నాడు కదమ్మా. నీకు ఇంకా దిగులు భయమో ఎందుకు తల్లి? నీకు అన్ని రకాలుగాను మంచి చేస్తానమ్మా. నీకు శుభాలు చేకూరుస్తాను. నీ కోరికలన్నీ నెరవేరుస్తాను. జీవితాంతం తోడుగా ఉంటానమ్మా. నీకు మంచిగా చేస్తాను. ఇది నీ సాయి తండ్రి సత్యవాక్కు సత్య ప్రమాణం. నా మీద నమ్మకంతోటి సంతోషంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.